వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఆల్ టైమ్ హిట్ ఏదంటే ఖుషి పేరే చెబుతారు. ఆ సినిమాలో పవన్ సరసన నటించిన భూమిక ఒక్కసారిగా స్టార్డమ్ అందుకుంది. ఆ తర్వాత ఒక్కడు, సింహాద్రి సినిమాలతో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందం మాత్రమే కాదు, నటన, ప్రతిభ కూడా ఉండడంతో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. చూడ్డానికి మిగతా హీరోయిన్ల కంటే చాలా డిఫరెంట్ గా కనిపించే భూమిక ఎలాంటి పాత్రనైనా చేస్తుందని ఇండస్ట్రీ మొత్తం తెలుసు. అందుకే నిస్తమ్మ వంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో కూడా సత్తా చాటగలిగింది భూమిక. ఇక భూమిక పర్సనల్ మ్యాటర్స్ లోకి వెళితే ఆమె 2007లో యోగా టీచర్ భరత్ ఠాకూర్ ను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. పెళ్లైనా అడపాదడపా నటిస్తూనే ఉంది. భూమిక 1978 ఆగస్టు 21న జన్మించింది. ఆమె అసలు పేరు రచనా చావ్లా. ఆమె బేసిక్ గా పంజాబీ కుటుంబానికి చెందిన అమ్మాయి. చాలా కాలంగా వాళ్ళ ఫ్యామిలీ ఢిల్లీలో స్థిరపడింది. ఆమె తండ్రి ఆర్మీ అధికారి. దాదాపు భూమిక బంధువులంతా ఆర్మీలోనే ఉన్నారు. భూమికకు ఒక అన్న, ఒక సోదరి ఉన్నారు. అయితే భూమిక MBA చదివి బిజినెస్ సైడ్ వెళ్లాలని భావించింది. కానీ ఇంటర్లో ఉన్నప్పుడే మోడలింగ్ ఛాన్సులు రావడంతో చదువుకు స్వస్తి చెప్పి మోడల్ గా అవతారం ఎత్తింది. మోడలింగ్ కు కేంద్ర స్థానమైన ముంబైలో అడుగుపెట్టి అనేక యాడ్స్ లో నటించింది. 1997లో అనేక హిందీ మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించి గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాదు హిప్ హిప్ హుర్రే అనే GTV కార్యక్రమంలో కూడా కనిపించింది ఈ స్లిమ్ బ్యూటీ. మోడల్ గా ఆమె చేసిన యాడ్స్ చూసిన దర్శకుడు కరుణాకరణ్ తన యువకుడు చిత్రంతో భూమికను తెలుగు తెరకు పరిచయం చేశాడు. 2000 సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా యావరేజ్ గా ఆడిన భూమికకు మంచి గుర్తింపు లభించింది. అదే ఏడాది బద్రీ తమిళ రీమేక్ లో నటించి కోలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. అయితే భూమికకు సరైన బ్రేక్ అంటే ఖుషి సినిమా అనే చెప్పాలి. 2001లో వచ్చిన ఈ చిత్రం కని విని ఎరుగని రీతిలో ఘన విజయం సాధించింది. దాంతో యువత గుండెల్లో కలల రాణిగా అవతరించింది భూమిక. ఖుషి సినిమాతో బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకుంది. ఆ సినిమాతో భూమికను స్టార్ హీరోయిన్ గా పరిగణించిన నిర్మాతలు ఆమెకు భారీ పారితోషికం ఇవ్వడం ప్రారంభించారు. స్నేహం అంటే ఇదేరా, వాసు, ఒక్కడు, మిస్సమ్మ, సింహాద్రి, నా ఆటోగ్రాఫ్ వంటి చిత్రాలతో నెంబర్ 1 హీరోయిన్ అయింది భూమిక. అంతేకాదు అనేక హిందీ చిత్రాల్లో నటించి బాలీవుడ్ లో కూడా సత్తా చాటింది భూమిక. వీటిలో సింహాద్రి మరో సెన్సేషనల్ హిట్. బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఈ రాజమౌళి సినిమా. జూనియర్ NTR హీరోగా నటించిన ఈ మాస్ ఎంటర్టైనర్ మూవీలో భూమిక నటనకు థియేటర్లలో చప్పట్లతో మారుమోగిపోయాయి. అయితే కొత్త హీరోయిన్ల రాకతో భూమిక వెనకబడిపోయింది. ఈ దశలో తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి భరత్ ఠాకూర్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కొడుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా క్యారెక్టర్ రోల్స్, ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది భూమిక. ఇటీవల వచ్చిన MCA చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. అంతేకాదు U-Turn చిత్రంలో ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. అయితే లేటెస్ట్ గా భూమిక చేస్తున్న ఫోటోషూట్లు చూసి అభిమానులు బాధపడుతున్నారు. యువ హీరోయిన్లు వేయాల్సిన మినీ డ్రెస్లు వేసుకుని ఫోటో సెషన్లలో పాల్గొంటుంది భూమిక. ఈ విషయంపై వినిపిస్తున్న టాక్ ఏంటంటే ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ చాలా ఆర్థిక కష్టాల్లో ఉందట. భరత్ ఠాకూర్ వ్యాపారాలన్నీ దెబ్బతినడంతో అప్పులు పెరిగిపోయాయని ప్రచారం జరుగుతుంది. తన భర్తను ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించేందుకు భూమిక మరిన్ని సినిమా ఛాన్స్ల కోసం ప్రయత్నిస్తోందని, అందుకే ఇలా షార్ట్ డ్రెస్సులు వేసుకుని ఫోటోషూట్లు చేస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా ఒకప్పుడు కుర్రకారు డ్రీమ్ గర్ల్ గా పేరుగాంచిన భూమిక ఇప్పుడు తీవ్ర కష్టాల్లో ఉందని తెలిసి అభిమానులు సైతం భరించలేకపోతున్నారు. ఆమె జీవితం సాఫీగా సాగిపోవాలని, మునుపటిలాగానే హుందాగా ఉండే పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అయితే ఒక్కసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్స్ తిరిగి చిత్ర పరిశ్రమలోనికి వచ్చి హీరోయిన్ గా కొనసాగడం అనేది చాలా కష్టమనే చెప్పాలి. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్స్ హల్చల్ చేస్తున్నారు. మరి వారి దాటిని భూమిక తట్టుకోగలదా? ఈ చిన్న డ్రెస్సులతో ఇచ్చిన ఫోటోషూట్ భూమికకి ప్లస్ అవుతుందా, లేక క్యారెక్టర్ రోల్స్ తోనే భూమిక సరిపెట్టుకోవాల్సి వస్తుందా? మనం వేచి చూడాలి. మరొక సెలబ్రిటీ గురించి తన బయోగ్రఫీతో మీ ముందుంటా నేను మీ సోనా. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.